హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం నువ్వుల టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. నువ్వులు హెల్త్కు చాలా మంచిదండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ చలికాలంలో తీసుకోవడం ఇంకా మంచిదండి. ఈ పచ్చడి తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 1/4 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు బాగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అలాగే వేసుకోకూడదండి, చిటపటలాడతాయి. తుంచుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. మనము 1/4 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, చిన్న టమాటాలు అయితే ఒక 7-8 టమాటాలు వేసుకోవాలండి. అదే పెద్ద టమాటాలు అయితే ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే పచ్చడికి సరిపోయే ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం టు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. ఇప్పుడు టమాటాలు కొత్తిమీర బాగా మగ్గిపోయినాయి. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను వేసుకోవాలండి. ఇవి బాగా మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి. అందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. వీటిని మరొకసారి మిక్సీ వేసుకున్న తర్వాత నువ్వుల పిండి బాగా అతక్కపోతుందండి మిక్సీ జార్కి. ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని పల్స్ మోడ్లో ఒకసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకోవాలండి.
పోపు వేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చడికి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చడికి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చళ్ళలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని వేసుకొని ఒకసారి పచ్చడి అంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు పెట్టుకుంటే సరిపోతుందండి. మంటను సిమ్లో పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశలేకి చపాతీలేకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లోకి కూడా తీసుకోవచ్చు. ఒకసారి దోశలోకి ఈ పచ్చడిని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని